మన కొంచెం ముందు ఫస్ట్ వెళ్ళిపోండి, లాస్ట్ వెళ్ళిపోండి సార్. ఏమంటా ఇంకా పోను పని. It is called a farewell. It is actually a new beginning of their lives. ఈ ప్రోగ్రాంలో ముందుగా మన పాఠశాలకు ఇంతవరకు ఈ మైక్ సౌకర్యం లేదు. ఈ మైక్ సౌకర్యాన్ని కల్పించిన ముద్దుబిడ్డ గంగమ్మ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ ఆర్ మురుగన్ గారి చేతుల మీదుగా ఆయన మా పాఠశాలకు గిఫ్ట్ ఇచ్చినటువంటి ఈ మైక్ సెట్ని ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ సెరమనీ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మురుగన్ గారు. 1 2 3 1 2 3 రండి సార్. మన మండల విద్యాశాఖ అధికారులు, మండలంలోనే బిగ్ విక్స్ అయినటువంటి మన ఎంఈఓ మేడం గారు, అదేవిధంగా ఎంఈఓ2 సార్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ, మేడం మా నమస్కారాలు మేడం. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మా కమిటీ చైర్పర్సన్ హస్బెండ్ అయినటువంటి సిరాజ్, మీకు కూడా మా నమస్కారాలు. ఇక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఎస్హెచ్ఎం మేడం గారికి కూడా నమస్సుమాంజులు. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఆర్ మురుగన్, రాజా మురుగన్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సార్ వణంగరం సార్ వణకం. ముఖ్యంగా ఈరోజు మేము యానివర్సరీ డేతో పాటు ఫేర్వెల్ ఫంక్షన్ 10th క్లాస్ పిల్లలకు జరుపుకుంటున్నాము. ఇక్కడ మొట్టమొదట ప్రాథమిక పాఠశాల ప్రారంభమయ్యి గౌరవనీయులు జనాబ్ మునాఫ్ సారు ఆధ్వర్యంలో ఇంతింతై వటునింతై అని ప్రాథమిక పాఠశాల నుంచి 3వ తరగతి 5 మళ్ళా ఉన్నత పాఠశాలగా కూడా మార్పు జరిగి మేడం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది హై స్కూల్గా, ఉన్నత పాఠశాలగా, ఉన్నత పాఠశాలగా మార్పు చెంది మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ 24-25లో 10th క్లాస్ బ్యాచ్ వెళ్ళారు. మా గర్వకారణం ఏమంటే మండలం టాపర్గా 98%, మళ్ళా సప్లిమెంటరీలో ఆ అబ్బాయి కూడా పాస్ అయిపోయి 100% రిజల్ట్తో మండలం టాప్గా 14 మంది పిల్లలు. తర్వాత ఈ అకాడమిక్ ఇయర్లో మేము వచ్చి జూన్ 6వ తేదీ, అంటే జూన్ 6వ నెలలో మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 12వ తేదీ నుంచి స్కూలు
నిర్వహించాము. వచ్చినప్పటి నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిపాము. ఆ కార్యక్రమాలని మళ్ళా నేను తుది పలుకుల్లో చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ 10th క్లాస్కు మాకు 12 మంది పిల్లలు, అంటే యూడేస్ ప్రకారం 16 మంది ఉన్నారు, 4 వచ్చేసి మైగ్రేట్ అయ్యి 12 మంది ప్రతిరోజు వస్తున్నారు. ఒక 2 మాత్రం కొంచెము సి గ్రేడ్లో ఉన్నారు. వాళ్ళని కూడా మేము BAకి ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మనం తదుపరి మాట్లాడుకుంటాం. ఇక మా పిల్లలందరినీ ఉద్దేశించి పొద్దున్నే ఈ ప్రేయర్ జరగడము, ఖురాన్ కానీ జరగడము, ఇవన్నీ బాగా సక్రమంగా జరిగింది. ఇది నాకు కూడా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్. అందువల్ల ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పాఠశాల బృందానికి, మా కమిటీ చైర్మన్కు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను మర్యాదపూర్వకంగా నమస్సుమాంజలు తెలుపుతూ మళ్ళీ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సార్ సలహా సార్ ఎంఈఓ మేడం అండ్ మురుగన్ సార్ గారికి వచ్చి కలిసిపోవాలని కోరుతున్నానండి. మొట్టమొదటిగా మన హై స్కూల్ స్టాఫ్లో ఫస్ట్ అసిస్టెంట్ అయినటువంటి నజమునిసా మేడం గారిని వేదిక పైకి రావాలి లోకల్. నెక్స్ట్ మన గౌరవ తెలుగు మాస్టర్, పిల్లలకు తెలుగు చాలా చక్కగా నేర్పిస్తుంటారు మాస్టర్ గారు. ఆయన ఆధ్వర్యంలో పిల్లలు బహు చక్కగా తెలుగు కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మన సోషల్ అసిస్టెంట్ సార్కి మన PET ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. నెక్స్ట్ ఈనాటి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉర్దూ ఇందిరమ్మ కాలనీ ఫేర్వెల్ మరియు యాన్యువల్ డే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. పిల్లలకు నా ఆశీస్సులు. ఇంతసేపు హెచ్ఎం గారు చెప్పినట్లు ఈ పాఠశాల 2 ఏళ్ల ముందు వరకు యూపీ స్కూల్గా ఉండింది. అంటే 8 వరకు మాత్రమే ఇక్కడ విద్యార్థులు చదువుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ పేరెంట్స్ అందరి కోరిక మేరకు ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఉర్దూ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, అమ్మాయిలకు అందుబాటులో హై స్కూల్ 10th వరకు ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా కంటిన్యూ చేస్తారు అనే ఉద్దేశంతో అందరి అభ్యర్థన మేరకు ఇక్కడ హై స్కూల్ ప్రపోజ్ చేయడం జరిగింది. హై స్కూల్ ప్రపోజ్ చేసి ఇప్పుడు 2 years నుంచి రన్ అవుతా ఉంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది పిల్లలందరూ కూడా. ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా మంచి ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ టైం 98%, సెకండ్ కంపార్ట్మెంటల్ కంప్లీట్ చేసి టోటల్ 100% మొత్తం అందరూ కూడా పాస్ అవ్వడం జరిగిందనమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ 10th రాసినప్పటికీ ఇక్కడ అందరూ స్టాఫ్ లేరు. బయాలజికల్ సైన్స్ అసిస్టెంట్, మ్యాథ్స్ అసిస్టెంట్, HM, PD వీళ్ళందరూ కూడా లేరు అనమాట. సగం స్టాఫ్ ఉన్నారు, సగం మంది లేకుండా ఉన్నారు. అలాంటిది గత సంవత్సరం జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్లో మొదటిసారిగా ఈ పాఠశాలకు ఒక గ్రేడ్ 2 HM గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ సారు మన మురళీ సారు పేరుకే తెలుగుదనం అన్నమాట. పేరులోనే మురళి అనే పేరులో తెలుగుదనం ఉంది, కానీ ఈ స్కూల్లో వస్తే చక్కగా వాళ్ళతో కలిసిపోతారు. ఉర్దూలోనే మాట్లాడతారు. తెలుగా లేకపోతే తను కూడా ముస్లిం టీచరేనా అని అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా కలిసిపోయినారు. నిజానికి ఈ పాఠశాల బాగా అభివృద్ధి చెందాలంటే ఆ విధంగా కలిసిపోయే మనస్తత్వం ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాలకు అవసరం. కాబట్టి ఈ సంవత్సరము మొత్తము అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టాఫ్ అందరూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాఠశాల చక్కగా అభివృద్ధి చెందేకి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలో అందరూ కూడా ఈ పాఠశాలలో ఉన్నారు. అదేవిధంగా ప్రైమరీ పాఠశాల తీసుకున్నామంటే ఇది మోడల్ ప్రైమరీ స్కూల్గా ఈసారి కన్వర్ట్ అయింది. అంటే మొత్తం క్లాస్కి ఒక్కొక్క టీచర్ చొప్పున 5 మంది ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. సో ఈ పాఠశాలలో మొత్తం 1 నుంచి 10 వరకు పిల్లలు చదువుకుంటున్నారు. ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత అనేది లేదు ఈ పాఠశాలలో.
కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కి మేము సూచించేది ఏంటి అంటే బాగా స్ట్రెంగ్త్గా ఇంప్రూవ్ చేశారంటే ఇంకా మీకు టీచర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కూల్ పెట్టిన దానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. మెయిన్ గత 2 సంవత్సరాల ముందు వరకు ఇక్కడ మనకు యూపీ స్కూల్ మాత్రమే ఉండింది. స్టాఫ్ కొరత ఉన్నందువలన కొద్ది డిస్టర్బెన్స్ అనేది ఉండింది. ఇప్పుడు అదేమీ లేదు. కాబట్టి మెయిన్ శ్రద్ధ తీసుకోవాల్సింది ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాలన్నమాట. ప్రతిరోజు ఇరెగ్యులారిటీ లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించడము, ఏ రోజు నిలిచిపోయినా కూడా రీజన్స్ వచ్చి ఇక్కడ టీచర్స్తో మాట్లాడినట్లయితేనే వాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది. స్కూల్ రెగ్యులారిటీ అనేది వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పేది పిల్లలందరినీ చక్కగా స్కూల్కి పంపించండి. అదేవిధంగా అమ్మాయిలను కూడా 10th అయిన తర్వాత మామూలుగా కొద్దిమంది మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లలకు కూడా వాళ్ళ మహిళా సాధికారత అనేది ఉంది అంటే వాళ్ళ లైఫ్లో దేనికి వెనక్కి చూసుకునే పరిస్థితి ఉండదు. మీరు పెళ్లికి ఏదైతే ఖర్చు పెడతారో ఆ డబ్బుని వాళ్ళ చదువుకు కానీ ఖర్చు పెట్టగలిగినారంటే జీవితంలో వాళ్ళకి బాధ అంటూ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటారు అనమాట. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా అమ్మాయిలను కూడా ఏ ఒక్కరిని నిలపకుండా చక్కగా కాలేజ్లో జాయిన్ చేయించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా తిరిగి ఈ పాఠశాల 100% ఫలితాలను సాధిస్తుంది అనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇకపోతే ఈనాడు ఫేర్వెల్ జరుపుకుంటున్నటువంటి సెకండ్ బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులు అంటే గత సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా మీరందరూ మంచి ఫలితాలు, మంచి పాస్ రిజల్ట్తో పాటు టాప్ రిజల్ట్ కూడా తీసుకురావాలనేసి కోరుకుంటున్నాను. ఆ రిజల్ట్ తీసుకురావాలి అంటే మీ భాషలో చెప్పాలి అంటే పిల్లలందరికీ జిందగీ నమ్మిలే దొబారే అనేసి అంటారు. రెండవసారి జీవితం అనేది ఉండదన్నమాట. ఈసారి ఉండేటువంటి లైఫ్ని మనం బాగా రెడీ చేసుకోవాలి. మనం బాగా చేసుకోవాలి అంటే మన పేరెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోము, మన అక్క చెల్లెలని మనం సెలెక్ట్ చేసుకోము. అదేవిధంగా మనం అందంగా ఉన్నామా అందంగా లేమా అనేది మనం సెలెక్ట్ చేసుకోము. అవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్, అవి ఎలా రావాలో అలా వస్తాయన్నమాట. కానీ ఒక్క జీవితం మాత్రమే అందంగా చేసుకునేటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంది. అది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఇప్పుడు ఈ స్థాయి నుంచి చక్కగా చదివి మీకు మీ పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో బాగా చదువుకొని 10th క్లాస్ మంచి రిజల్ట్, అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంకొక 6-7 ఏళ్ళు చక్కగా చదువుకున్నారు అంటే లైఫ్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారో వాళ్ళు తిరిగి ఆ కష్టము అనేది లేకుండా మీరు లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ సెటిల్ అవ్వచ్చు, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చక్కగా లైఫ్లో సెటిల్ అవుతాయి అన్నమాట. మామూలుగా ఏదైనా సాధించాలి అనేసి అంటే మాకు అవి లేవు ఇవి లేవు అని చాలా రీజన్స్ చెప్తా ఉంటారు. మాకు అవి కొనిస్తే ఉండి తను ఆ పిల్లలకి వాళ్ళ కూతురికి ఎంత మాత్రం సౌకర్యాలు కల్పించింటుందో మీకు అందరికీ చెప్పే పని లేదనమాట. అంత తక్కువ సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి అంత బాగా సెలెక్ట్ అయ్యింది, బాగా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకునింది అంటే దానికి కారణము అమ్మాయి పట్టుదలే. ఈరోజు ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ క్లాస్ ఎగ్జామ్స్ సరస్వతి మా మండల విద్యాశాఖ అధికారి లీలారాణి మేడం గారికి మా పాఠశాల అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మేడం కోరినట్లుగా షైనింగ్ స్టార్స్ మేడం కలెక్టర్ సార్ దగ్గరే తీసుకుంటాం. మన మండలంలో మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ బాబు దగ్గర నుంచే తీసుకోవాలని మేడం యొక్క మాటను అలా తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మనకి ఇక్కడ 2 స్తంభాలు ఉన్నాయి, అంటే ఒక స్టేజ్కి 2 పిల్లర్స్ ఉంటాయి కాబట్టి అలా మాకు ఇక్కడ ఉర్దూ స్కూల్లో 2 స్తంభాలు ఉన్నారు సార్. ఒకటి ఉర్దూ లాంగ్వేజ్, వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ ద్వారా అన్ని సబ్జెక్టులు కవర్ అయిపోతాయి లాంగ్వేజ్ ద్వారా. అదేవిధంగా మా రిజల్ట్ అంటే ఇంగ్లీషు, తెలుగు ఏమంటే హిందీ ఎలానో 20 మార్కులు కల మా తెలుగు సారు ఆ 20 మార్కుల్ని బాగా కవర్ చేసేస్తారు. మా స్కూల్ రిజల్ట్ అంటే ఉర్దూ అనే పిల్లర్ పైన ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్, ఈ 2 లాంగ్వేజ్లు బాగా చెప్తేనే. సో అందరూ ఏదో ఉన్నారు ఉర్దూలో, అందుకనే మేడంను వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మేడం ప్లీజ్ కమాండ్ టు ది డయాస్ మీరే. అదే ఎర్ర కలర్ రోజు
నేను మంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున వందనాలు. విద్యార్థులకు భగవంతుని ఆశీస్సులు. విద్యాభివృద్ధికి చేసేటటువంటి ఎంత చిన్నదానమైన చాలా గొప్పది. అటువంటిది ఈ మైక్ సెట్ ఇవే కాకుండా విద్యార్థులందరికీ ప్యాడ్స్ ప్లస్ స్పోర్ట్స్ మెటీరియల్ చాలా ఇచ్చున్నారు. వాళ్ళ దాతృత్వానికి, సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా విద్యార్థులందరూ ఇరదగిన పరిస్థితుల వల్ల, అంటే ఎలాంటి పరిస్థితుల్లో నుండి మీరు వస్తున్నారో మీకు అందరికీ తెలుసు. అవి బాగా గుర్తుపెట్టుకొని మీకంటే ముందే మీ పేరెంట్స్ పనులకు వెళ్ళిపోతుంటారు. పాఠశాలలో వచ్చినటువంటి మ్యాథ్స్ టీచర్ రాజపుద్దీన్ సార్ గారు కూడా సాధారణంగా స్వాగతం. తర్వాత ముందు నుంచి కూడా పరిచయమే. ఆయన మంచితనము, మంచి మల్లెపు పరిమళం కన్నా భిన్న. ఎప్పుడు ఏ విధంగా ఫోన్ చేసి హెల్ప్ అడిగినా కూడా సార్ నేను మీకోసం ఏమైనా చేస్తాను అనే ఒక మంచి గుణం కలిగినటువంటి సుగుణ సంపన్నుడు. సారు గారి యొక్క ఆశీర్వాదాలు మరియు మేడం గారి యొక్క ఆశీర్వాదాలు మన పిల్లలకు మెండుగా లభిస్తాయని తలుస్తూ, మన చిత్తూరు జిల్లా రేంజ్ ఉర్దూ స్కూల్స్ కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ అయినటువంటి మరియు మనకు సిఆర్సి హెచ్ఎం, మాకు గైడ్ టీచర్ గా 1998 నుంచి పరిచయం అయినటువంటి మా రసూల్ సాబ్జు సాహెబ్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ బిగ్ క్లాప్స్ 1 2 3 1 2 3 1 2 3. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఆరిఫ్ సార్ కూడా నాకు ముందు నుంచి చాలా దోస్తు. కొన్ని ప్రోగ్రాముల్లో మేము కలుస్తూ ఉంటాం. సార్ను కూడా వేదిక పైకి ఆహ్వానిస్తూ, సార్ వెల్కమ్ సార్. ఆయన చేతుల మీదుగా కొన్ని వందల మందికి రోజు అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, ఎంతో మంది పేదవారు ఆయన చేతులు మీదుగా అన్నదానం అందుకొని ఆర్ మురుగన్ గారిని మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సన్మానిస్తున్నాం ఘనంగా. ఒకసారి ఘనంగా చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ సార్. ఆయన సేవ నిలిపి పేదల పట్ల పక్షపాతి మురుగన్ గారిని అడిగిన వెంటనే మన పాఠశాలకు ఈ స్పీకర్ మైక్ సౌకర్యించారు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు మైక్ లేని దాని వల్ల. వేరే స్కూల్కి పోయి వేరే వాళ్ళ దగ్గర పోయి తీసుకురావాల్సి ఉంటుంది. ఆయనకు అడిగిన వెంటనే కాదనకుండా మనకు ఇంకా ఎంతో చేస్తామంటున్నారు. మన పాఠశాలకు కూర్చోవడానికి పిల్లలకు టేబుల్స్ కూడా లేవు. అదే ప్రభుత్వం తరఫున అందుతాయని మన షేక్ సాహిబ్ సార్ ఇంతకు ముందే చెప్పారు. మాకు రాసి పంపుతున్నాం. ఒకవేళ అందకపోతే పిల్లలకు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మనము అన్ని ఒకేసారి అడగకూడదు, ఒకటి 1 by 1 అడుగుదాం. ఆయనకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. బిగ్ క్లాప్స్ సార్, బిగ్ క్లాప్స్. గంట వరకు చేసినటువంటి సేవలు విద్యాపరంగా కానివ్వండి, సాంస్కృతిక పరంగా కానివ్వండి, దైవపరంగా కానివ్వండి, ఆయన చేసిన అమూల్యం. నేను ఎంతో మంది చూస్తుంటాను, కొన్ని వీడియోస్ చూశాను. ఎన్నో వేల మంది ఆయన చేతుల మీదుగా అన్నదానం తీసుకుంటా అంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అందరికి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మనసు ఉండదు. కానీ సార్ దగ్గర మనసుతో పాటు ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయనకు ఇంకా ఆరోగ్యము, ఇంకా మంచి సేవాభావం కలిగించాలని కోరుతూ నేను తదుపరి ఆయన గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా మన ఆర్ మురుగన్ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువైతే చదువుకోలేదు, ఎక్కువ మాట్లాడలేదు కూడా. నేను చదువుకుని 5వ క్లాస్ చదువుకొని మా ఇంటి కష్టం వల్ల నేను బయట వచ్చినాను. కానీ ఈ స్థాయికి నేను ఎదిగినానంటే నా తల్లిదండ్రుల సపోర్ట్ నాకు వెనకాల ఉంది కాబట్టి నేను ఈ స్థాయికి కూడా ఎదిగినాను. కానీ మేము చదువుకున్నప్పుడు ఉద్యోగాలంటే ఏముండవు.
చదువుకునే వరకు చదువుకోవచ్చు, కానీ ఇప్పుడు చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది, చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. కానీ ఇప్పుడు నేను అనుకుంటాను ఎందుకు చదువుకోలేదు, నాకు అప్పుడు ఈ అవకాశం లేదు కదా, నాకు ఉంటే నేను చదువుకొని ఉంటాననేసి నేను ఏ క్షణం ఆలోచిస్తా ఉన్నాను. కానీ మీరు వచ్చిండే వాళ్ళు పిల్లలకి అందరికీ ఏం చెప్తే తెలుసుకుంటానంటే బాగా చదవండి. మీకు తల్లిదండ్రుల సపోర్ట్ ఫుల్గా ఉంది, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి అనేసి మీరు చదువుకోకుండా ఉంటే ఏం చేయలేము. వాళ్ళ సపోర్ట్ ఉంది, బాగా చదువుకోండి, బాగా చదవండి, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. చదవలేదంటే ఏం చేయలేము కూడా. బాగా చదవండి. మా తరఫున అంటే కోరుకునేది ఏమంటే మీరు బాగా చదివి మంచి ఎడ్యుకేషన్ నుంచి బాగా ఉంటే మీ తల్లిదండ్రులకి దీనికన్నా సంతోషం ఏమీ ఉండదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఏమో వాళ్ళ కష్టాలు పడి మిమ్మల్ని చదివిపిస్తారంటే అది పెద్ద విషయము. మా కుటుంబం కష్టం చూసుకొని నేను బయట పనిపాలకు వచ్చి నేను ఈ స్థాయికి ఎదిగినాను. కానీ ఇప్పుడు మీకు తల్లిదండ్రుల సపోర్ట్ ఫుల్గా ఉండాలి. బాగా చదవండి, వాళ్ళు చదివిపించిన దానికి, వాళ్ళు కష్టపడిన దానికి మంచి పేరు తెచ్చి ఈ సమాజంలో చూపించండి. చదువు లేకుండా ఇప్పుడు ఉంటే మరేది లేదు, చదువు ఉంటేనే ఈ ఉండే కాలంలో మరేది ఇంటికి చూస్తాం. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనల్ని మన పాఠశాలని ఉద్దేశించి మాట్లాడినటువంటి డాక్టర్ ఆర్ మురుగన్ గారిని నేను అభినందిస్తూ ఆయన గురించి కొంచెం మీకు చెప్పదలుచుకున్నాను. ఒక 2 నిమిషాలు నాకు పర్మిషన్ ఇవ్వాలి. మీరు కూడా మీడియా వాళ్ళు, మీకు అందరికి కూడా మా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా బర్గూర్లో, తమిళనాడు జిల్లా బర్గూర్లో పుణ్య దంపతులైనటువంటి రాజా గారు మళ్ళా మరియమ్మ దంపతుల యొక్క ముద్దు బిడ్డగా మన డాక్టర్ ఆర్ మురుగన్ గారు 1988లో జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత మళ్ళా వాళ్ళ ఒక చెల్లెలు కూడా ఆయనకు. వీళ్ళ ఇద్దరి సంతానాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ముద్దు మురిపంగా పెంచుకున్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తమిళనాడు బొర్గూరు నుంచి మన పొలంనేరు రావడం జరిగింది. తాను ఏమనుకోకూడదు. ఆయన చిన్నప్పుడు బేకరీలో పనిచేశారు. నేను కొంచెం డేటా సేకరించుకున్నాను. ఆ బేకరీలో ఎంత హార్డ్ వర్క్ చేశాడో నైట్ అంటే కొన్ని కష్టాలు భరిస్తూ కొన్ని సమయాల్లో ఎందుకురా ఈ మాదిరి ఇబ్బంది పడిపోతా ఉన్నానని అనేక ఇబ్బందులకు లోనైనటువంటి అతని మనసు విచలనం చెంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను అనుకుంటూ గంటావూరు బీసీ కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ చిన్న గుడిగా ఉన్న తిరుపతి గంగమ్మ గుడికి వచ్చి ఆ దేవుణ్ణి, ఆ అమ్మ తల్లిని ముక్కోవడం జరిగింది. అమ్మ, నాకేదో ఒక బతుకు తెరువు చూపించు, నేనేందుకు వినపడుతున్నా, నాకెందుకు ఈ కష్టాలని. అలాంటి వ్యక్తి ముక్కొన్న తర్వాత వెళ్ళి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు అనేక స్వీయ క్రమశిక్షణతో, అది ముఖ్యమైన పాయింట్, బచ్చావు తుమ్మే भी सुनो, స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ తో ముఖ్యంగా ఆయన స్మార్ట్ హార్డ్ వర్క్ చేశాడు, బిజినెస్ చేశారు. బిజినెస్ లో ఆ తల్లి ఆశీర్వాదము, ఆయన కోరుకున్నటువంటి విన్నపము అంత ఆ తల్లి తిరుపతి గంగమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల అభివృద్ధి చెంది మళ్ళా పొలంనేరు తిరిగి రావడం, గంటావూరులోని బీసీ కాలనీలోని ఆ తిరుపతి గంగమ్మ గుడిని బాగా అభివృద్ధి చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత సుమారుగా 150 నుంచి 165, 75 బస్సులు అరేంజ్ చేసి తీర్థయాత్రకు, అంటే ఆధ్యాత్మిక చింతన, దైవ సన్నిధిలో ఆత్మాధిక భక్తి ప్రవృత్తిని ప్రజల్లో పెంచేదానికోసము అనేక తీర్థయాత్రలకు, శ్రీశైలం కావచ్చు, అయ్యప్ప స్వామి గుడికి కావచ్చు, ఇంకా కొన్ని గుళ్లకు యాత్రలను పంపించేది మొదలు పెట్టారు. ఆ విధంగా అతను సేవ, ఒక సామాజిక పరమైనటువంటి భక్తి తత్వ సేవతో అభివృద్ధి చేశారు ఇక్కడ. అదే క్రమంలో పాండిచేరిలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ అకాడమీ వాళ్ళ ద్వారా, ఆసియా అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అకాడమీ యూనివర్సిటీ వాళ్ళ ద్వారా సార్ గారికి ఈయన చేసినటువంటి సేవను గుర్తించి సేవారత్న బిరుదుతో పాటు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది, మా గౌరవ డాక్టరేట్. సో तालियां बोला, बिग क्लैप्स मारो, गौरव डॉक्टरेट का तो क्या PhD सका
उनको हानर किया, हानर करी उनको। वो हानर के बाद अभी बढ़ाने खातिर हमारे स्कूल को भी मन स्कूल కూడా ఒక మేము మొన్న సన్మానం జరిగింది। ఆ సన్మానం రోజు నేను రాకపోయినా మా సార్ వాళ్ళను, సార్ ఈ మాదిరి మీరు ఏమనుకోకుండా ఒక శాల తీసుకొని పోయి సార్ గౌరవం ఇవ్వండి, అతను ఎవరైనా కావచ్చు, మనకు మన గంట ఊర్లో ఒక సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని మనము మానాంకితులు చేద్దామని ఒక శాలను ఇచ్చి పంపించి చేశాము। సార్ ప్లీజ్ దో మైక్రోఫోన్ అచ్చా ఎక్కువనే హెస్ యాంప్లిఫైయర్ 180 అంటే మేము అడిగింది సార్, అది మొన్ననే ఇచ్చి పంపించి నిన్న వచ్చింది, ఆ సారే తీసుకొచ్చారు। ఇంకా ఏం కావాలా సార్ అని మన కొంతమంది వ్యక్తుల ద్వారా అడిగించి 180 మంది పిల్లలు ఉన్నారంటే ఆ 180 మంది పిల్లలకి ఏం కావాలో చెప్పండి సార్। వాళ్ళ మొగాల్లో బచ్చో తుమారే ముహామే క్యా ఖుషి జెండా కర్కోటింగ్ ప్యాడ్స్, పెన్ను, పెన్సిల్, బెండర్, ఎరేజర్ అన్ని ఇచ్చి పంపాయి। ఈరోజు మేము ఏం మొగని చూసి వచ్చామో, నక్కతో తొక్కినామా లేకపోతే ఏమో అనుకొని చూస్తే కిట్, టెన్నికైట్ కిట్, స్కిప్పింగ్ అమ్మాయిల కోసం అవి పంపించేశారు। అంతేనా అంటే మళ్ళా సారు వాళ్ళ మేనేజర్ సార్ కూడా మురుగయ్య సారు, ఆ సార్ ఒక 2 మూటలు బియ్యము, హెచ్ఎండి మంచి ప్రీమియం క్వాలిటీ బియ్యము, ఈ రోజు మనం తిన్న బిర్యానీ చేసుకున్నాం, అది 6 లీటర్ల నూనె, ఒక ప్యాక్, వాటర్ బాటిల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి। సార్ మేము అడగకుండానే అడిగి అనేసి ఇంతసేపు మా ఇడ్లీ సార్ నేను అప్పటి నుంచి నేను కరెక్షన్ చేసుకుంటాను, అడిగి కాదు అడగకుండానే పంపించారు। అంటే అడగకుండా పెట్టే వాళ్ళే గొప్పలు, చేతికి ఎముకుండదు అన్నట్లుగా। సో మీ యొక్క సేవ దృక్పథము మా పాఠశాలకు చాలా ఉపయోగపడుతుంది సార్। మీలాంటి చూడు, అన్నదానంలో అన్నపూర్ణ పుత్రుడు, విద్యాదానంలో ఈయన విద్యాధరుడు। మీరు చదువుకోలేదని బాధపడద్దండి, ఈ రోజు మీరు నిజంగా విద్యావంతులు, డాక్టరేట్ అనేది మీకు వచ్చింది, విద్యాదానం చేస్తారనే మీకు ఆ డాక్టరేట్ రావడం, మీరు విద్యాధరుడు కాబట్టి మా పాఠశాలకు ఇంకా మాకు కొన్ని విషయాలు తెలిసాయి, మీకేమన్నా కావాలంటే చేస్తాము అన్నట్లు ఇతరుల ద్వారా తెలిసింది। సార్తో నిన్న మధ్యాహ్నం నేను పోయి కలిశాను, విద్యాంజలి యాప్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది। విద్యాంజలి యాప్ అనేది మన భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా వెబ్సైట్ ఒకటి ఉంది, దాంట్లో ఎవరైనా విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళను వాలంటీర్గా నిన్నపై ఓటీపీతో జనరేట్ చేసి సార్ను చేర్చడము, ఇంకా మా పాఠశాలలో మేమందరూ టీచర్లు దాంట్లో వాలంటీర్గా చేరడము, మా పాఠశాలను ముఖ్యంగా చెప్పాలంటే మా మండల బిగ్ వీక్స్, మా మాస్టర్ ట్రైనర్ కీ రిసోర్స్ పర్సన్ మా గురువు అయినటువంటి సాధు సార్ వాళ్ళే మొన్న మాకు దానిపైన ఒక ట్రైనింగ్ నిర్వహించారు। ఆ రోజే మేము మా స్కూల్ని రిజిస్టర్ చేసుకున్నాం, మా వాళ్ళందరూ లాగిన్ అయినారు మేడం। దాంతోపాటు మా అదృష్టము సార్ను వాలంటీర్గా చేర్చడము, నిన్న నైట్ 11 గంటలకు విద్యాంజలి దీంట్లో అప్లోడ్ చేస్తాము। సీఎం గారి నుంచి కానీ, మన హెచ్ఆర్డి మినిస్టర్ నుంచి కానీ, లేదా మన సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కానీ సార్కు అవార్డ్స్ సర్టిఫికెట్స్ రావడం జరుగుతుంది। ఆ విధంగా మా మండల బిగ్ వీక్స్ మీరు సార్ కొంచెం అంటే జనరేట్ చేసేదానికి కూడా మనము సార్ రాత్రి 10 వరకు హెల్ప్ చేశారు। అని ఆనందంగా అమ్మా, నాకేం మాట్లాడాలని అంటే మన మంచి ఎమినెంట్స్ అందరూ ఇక్కడ కూర్చో ఉన్నారు కాబట్టి చాలా ఆనందభరితంగా ఉంది। నేను మళ్ళా కూడా మాట్లాడతాను తుది పలుకుల్లో। సార్ చాలా ధన్యవాదాలు సార్, మేడం మీకు అందరికి కూడా మేడం పేరు పేరున, మా సాబ్జు సార్కు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు। ఇలా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ నేను వచ్చిన టైంలో నాకు ఈ మేడం బాగా గుర్తున్నారు। మేము తల్లికి వందనము పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశాము, సార్ కూడా అన్నారు సార్ కదా మేడం మీరు వచ్చినారు, అప్పుడు కూడా ఎంత గ్రాండ్గా జరిపినామంటే బ్యానర్ పువ్వులు పాలాభిషేకము, అది హైలైట్ అయ్యి సమగ్ర శిక్షలో బెస్ట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ అవుతారు। అది సార్ ద్వారానే నాకు తెలిసింది, మా గురువు గారి ద్వారానే దాన్ని ఇది సమగ్ర శిక్షలో ఒకటి బెస్ట్గా సెలెక్ట్ అయిందమ్మా అని। ఏది అంటే తల్లికి వందనం ప్రోగ్రామ్ది వీడియో అన్నారు। చాలా థ్యాంక్స్ సార్, మీ ద్వారా కూడా కొన్ని చాలా సంతోషకరమైన విషయాలు విన్నాను। సో ఈ విధమైనటువంటి మాకు విద్యాధరుడు సార్, మీరేమి చదువుకోలేదు సార్, ప్రాథమిక పాఠశాలతో చదువు నిలిపారు కానీ అది కాదు, ఇప్పుడు
మాకు లేని డాక్టరేట్ కూడా అతనికి వచ్చింది. ఎందుకు? సేవా పరాయణ ధర్మం, ఆ సేవా రత్న అనే బిరుదుతో పాటు. అది అందరికీ రాదు కదా, అందరికీ అవకాశం ఉండదు. సో పాండిచేరిలో పోయి తీసుకొని వచ్చారు. జనవరి 25వ తేదీ తీసుకొని వచ్చారు, 26వ తేదీ ఇక్కడ సెలబ్రేట్ చేశారు. సో చాలా హ్యాపీ సార్. మీరు మా పాఠశాలకు ఇతోధికంగా మీరు ఈ విధమైన సహాయం చేయాలని మా సభాముఖంగా అందరి ద్వారా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పాఠశాల తెలుగు సార్, పిఏటి సార్, సలహా సార్, మా టీచర్ అందరికి కూడా మెయిన్గా వీళ్ళు ముగ్గురు నన్ను సార్ మనం పోదాం సార్ అని సార్తో కలవడానికి ఎంత బాగా ఇన్సిస్ట్ చేసినారు అనుకున్నా. అంత హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను సార్. మీకు అందరికి కూడా, మన టీంకి అందరికి కూడా జై. మన టీంకు బోలే టీచర్స్ టీమ్ జిందాబాద్, బోలో టీచర్స్ టీమ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన 10వ తరగతి సీనియర్లు విజయాన్ని జరుపుకుంటున్నాం. బాధ ఎందుకంటే మీరు త్వరలో పాఠశాలకు వెళ్తున్నారు. మీరు కష్టపడి చదివితే స్వభావం మరియు నిష్ఠులు నాకు చాలా నేర్పించాయి. మేము కూడా మీలో మంచి ఫలితాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు పాఠశాల వదిలి వెళ్తున్న మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. మా 10వ తరగతి సీనియర్లు తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. फिर इसके बाद मैं शेख निजामुद्दीन को आने के लिए करता हूँ। मुबारक मियाँ, अच्छा वॉलीबॉल प्लेयर है निजामुद्दीन। रयान नेक्स्ट 10वीं जमात के बच्चों के नेक्स्ट लड़कियां चंदू मियाँ, ये एक अजीब किस्म का है, इस बार भी चंदू टॉपर निकलने के चांसेस हैं। मेहनत के साथ मेहनत करती है। नेक्स्ट नसीबा, अच्छे नशा हासिल करती है। इधर आ जाओ, स्पीकर के सामने ही। थोड़ा रेगुलर से आना पड़ेगा बेटा। नेक्स्ट नादिया रुखसार, नेक्स्ट कैलेंडर पहुंच जाती है, क्लास में सेटल करती है। इसके अंकल का ट्रांसफर हो गया मुल्क से। इसकी तालियां की कमी है, जोर से बजाइए तालियां। ये वॉलीबॉल विनर्स टीम है। नेक्स्ट वॉलीबॉल रनर्स अफान हसैन, अफान वसीम। इसके बदले मिडल नाम नवीद, मोहम्मद रफी, अयान। बोलते हो सीएम सर दे रहा अच्छा अगर बोलो। नेक्स्ट 7th क्लास बेस्ट स्टूडेंट गोes to सैदा आलिया। नेक्स्ट 9th क्लास मोहम्मद इब्राहिम सेकंड टाइम बड़ा 10th क्लास मेरी स्टूडेंट फर्स्ट प्राइज गोes to नसीबा। बच्चे देवा मैडम देव जबर మా స్కూల్ సత్కారం మేడం. అలాగే ME2 సార్ని కూడా సత్కరించాల్సిగా కోరుతున్నాం. అలాగే कश्मीरी शाल से हमें खुशी से हमारा हाँ थैंक यू सर। థ్యాంక్ యూ సార్. मैं एक बार जोरदार
एक बार क्लास फोरम हमारे स्कूल का हर बात में सपोर्ट करते हैं हमें अच्छा అమ్మ చేతి వంట మాదిరి ఉంటుంది మాలిని అక్క చేస్తే మేడం ఆమెకు అలాగే మనకు ఒక అక్క ఉన్నారు జిలాని అక్క ఆమె జిలాని అక్క ఆమెను మనకు వచ్చేసి మనకు ఇక్కడ ఆయా వీళ్ళిద్దరిని మనం మా స్టాఫ్ అంతా మనస్ఫూర్తిగా మా బిగ్ బిగ్స్ ఆఫ్ ది డయాస్ వీళ్ళను కోరుతున్నాను మేడం. వాళ్ళను మీరు సేవలతో సత్కరించాలి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ అక్కడ ఇద్దరు తిరుపతి छोटा जिला में हमेशा हमारे स्कूल ग्रीन ग्रीन आती है.